రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను హైడ్రా కూల్చేసింది. పలు కంపెనీలకు చెందిన 5 క్రషర్ మిషన్లతో పాటు 12 ఆర్ఎంసీ యూనిట్లను తొలగించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మైనింగ్ శాఖ ఫిర్యాదుతో హైడ్రా ఈ చర్యలు చేపట్టింది. క్రషర్ మిషన్లను తొలగించేందుకు పీబీసీ మైనింగ్ శాఖలు హైడ్రా సాయం కోరాయి. 100 కోట్ల బకాయిలు చెల్లించేందుకు అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు చేశాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను హైడ్రా కూల్చేసింది. పలు కంపెనీలకు చెందిన 5 క్రషర్ మిషన్లతో పాటు 12 ఆర్ఎంసీ యూనిట్లను తొలగించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మైనింగ్ శాఖ ఫిర్యాదుతో హైడ్రా ఈ చర్యలు చేపట్టినట్టు తెలిసింది. క్రషర్ మిషన్లను తొలగించేందుకు పీబీసీ మైనింగ్ శాఖలో హైడ్రా సాయం కోరాయి. 100 కోట్ల బకాయిలు చెల్లించేందుకు అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు చేశాయి. ఇక ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు మా ప్రతినిధి లెనిన్ అందుబాటులో ఉన్నారు. లెనిన్, చెప్పండి. చర్యలు తీసుకుంది. ఒకే రోజు 6 ప్రాంతాల్లో హైడ్రా ఆపరేషన్లు అయితే నిర్వహించింది. 6 ప్రెషర్ యూనిట్లను తొలగించిన హైడ్రా దాదాపు 12 ఆర్ఎంసీ ప్లాంట్లను అయితే తొలగింపు చేశారు. దాదాపు సంబంధిత శాఖల ఫిర్యాదుల మేరకు చర్యలు చేపట్టింది. ఏదైతే పీసీబీ మైనింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో కూర్చువేతలు అయితే నిర్వహించారు. హైడ్రా సహకారాన్ని కోరిన పీసీబీ మైనింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఆధ్వర్యంలో అయితే జరగడం జరిగింది. దాదాపు చూసుకున్నట్లయితే హైడ్రా పేరు మీద దాదాపు ఏదైతే క్రషర్లో సంబంధించి రూపాయలు 100 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని చెప్పేసి అక్రమ యూనిట్లను అయితే తొలగించడం జరిగింది. బడాబాబుల అండతోనే నడుస్తున్న మైనింగ్ క్రషర్ ఆర్ఎంసీ ప్లాంట్లు అని చెప్పేసి కూడా ఏదైతే ఆరోపణలు అయితే వ్యక్తపరుస్తున్నారు. ఏదైతే మనం చూసుకున్నట్లయితే మంగళవారం హైడ్రా భారీ ఆపరేషన్ అయితే చేపట్టింది. అనుమతులు లేకుండా మైనింగ్ క్రషర్ ఆర్ఎంసీ యూనిట్లను నడుపుతున్న వారిపై హైడ్రా కఠిన చర్యలు అయితే తీసుకుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మైనింగ్ శాఖల నుంచి ఫిర్యాదులు అందగానే రంగంలోకి దిగిన హైడ్రా మంగళవారం ఉదయం ఒకేసారి 6 ప్రాంతాల్లో దాడులు చేసి అక్రమ మైనింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అలానే 12 ఆర్ఎంసీ ప్లాంట్లను అయితే తొలగించింది. దాదాపు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలము, వట్టనాగులపల్లి, షేర్లింగంపల్లి మండలంలోని గౌల్దొడ్డి విలేజ్, శంషాబాద్ మండలంలోని కోత్వాల్గూడ విలేజ్ లో ఈ దాడులు అయితే నిర్వహించింది. ఇష్టానుసారంగా క్వారీలు తవ్వి స్టోన్ క్రషర్లతో దుమ్ము రేపి పరిసరాలను నాశనం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా తెలపడం జరిగింది. విపరీతమైన దుమ్ముతో వాతావరణాన్ని కాలుష్యం చేయడాన్ని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా ఏదైతే ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా వారైతే తెలపడం జరిగింది. అలానే బండరాళ్లు పేల్చి పరిసర ప్రాంతాల్లో నివాసాలకు ముప్పులుగా పరిణమించిన అక్రమ మైనింగ్ కు హైడ్రా చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా వారైతే తెలపడం జరుగుతుంది. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే అందరూ దాదాపు ఏదైతే బడాబాబులే ఉన్నారో దాదాపు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, వట్టనాగలపల్లి, షేర్లింగం మండలంలోని గౌల్దొడ్డి విలేజ్, శంషాబాద్ మండలం, కొత్వాల్గూడ విలేజ్ లో అక్రమ మైనింగ్ కు పాల్పడిన వాళ్ళంతా బడా సంస్థలకు చెందిన వారే. అక్రమ మైనింగ్ జరుగుతున్న యూనిట్లను డిస్మాంటిల్ చేయమని రంగారెడ్డి కలెక్టర్ హైడ్రాకు అయితే విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్న యూనిట్లను తొలగించాలని చెప్పేసి కూడా వారైతే కోరడం జరిగింది. గౌల్దొడ్డిలో గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, వట్టనాగలపల్లిలో 3 చోట్ల పరమేశ్ ఏదైతే సింగ్ స్టోన్ క్రషర్, శ్రీ లక్ష్మీ క్రషర్, పృథ్వీ స్టోన్ క్రషర్స్, కొత్వాల్గూడలోని రాఘవ స్టోన్ క్రషర్స్ సంస్థలు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నాయని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఈ సంస్థలకు తోడుగా ముక్తా భగత్ సింగ్ అనే వ్యక్తి స్టోన్ క్రషర్ పెద్ద ఎత్తున చేపట్టారని చెప్పేసి కూడా వారు చెప్పడం జరుగుతుంది. మైనింగ్ పీసీబీ అనుమతులు లేకుండా యూనిట్లు నడపడంలో రంగారెడ్డికి కలెక్టర్ లేఖతో హైడ్రా అయితే కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. మరొక వైపు కాలుష్యము నియంత్రణలో భాగంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి బాంబులు మూతలు కావచ్చు, అలానే అక్కడ పరిసర ప్రాంతాల్లో ఏదైతే వాయు కాలుష్యం కావచ్చు, అట్లనే దుమ్ము ధూళితో కూడినటువంటి పరిస్థితుల ఏదైతే ఆ పరిస్థితులకు కఠిన చర్యలు తీసుకోవాలనే నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు హైడ్రా అయితే స్పందించి వెంటనే 6 చోట్ల హైడ్రా అయితే కూల్చివేతలు చేపట్టడం జరిగింది. దాదాపు
కరెంటు బిల్లులు రూపాయలు కోట్లలో బకాయిలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలపడం జరుగుతుంది. కరెంటు కట్ చేస్తే డీజిల్ తో నడిపిస్తున్నారు అని చెప్పేసి కూడా ఆ హైడ్రా అయితే తెలపడం జరుగుతుంది. అట్లనే దాదాపు గతంలో కూడా ఏదైతే శ్రీ రాఘవ క్రెషర్ పై అనేకంగా అటు ప్రతిపక్ష నేతలు కావచ్చు తీవ్రంగా విమర్శించారు. దీనిలో బడా బాబులతో పాటు రాజకీయ పార్టీ నేతలు కూడా ఉన్నారని చెప్పేసి కూడా అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అయితే ఆరోపించిన సంగతి తెలిసిందే. మరి వాటిపైన ఎందుకు తీసుకోరని చెప్పేసి కూడా ప్రభుత్వం పైన ఒక అసెంబ్లీలో కూడా ఒక చర్చకు తీసుకురావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో హైడ్రా అయితే స్పందించి 6 క్రెషర్లకు సంబంధించినటువంటి ఏదైతే నడిపిస్తున్నటువంటి ప్లాంట్లను అయితే తొలగించింది. వికాస్ లెనిన్ మీకు వినిపిస్తుందా? ఒకసారి ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుంది అంటున్నారు కదా, ఇప్పుడు ఇంత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకుందంటారు? దాదాపు హైడ్రా మనం చూసినట్లయితే దాదాపు అనేక కూల్చివేతలు అయితే పాల్పడుతుంది. ఈ నేపథ్యంలోనే మరి అటు పేదల ఇల్లులే కూలుస్తున్నారు అనే ఒక ప్రధాన ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు ప్రతిపక్షాలు కావచ్చు, అట్లనే కొంతమంది హైడ్రా బాధితులు కావచ్చు. మరి మా పైన ఎందుకు దాడి చేస్తున్నారు అనే ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు ఖచ్చితంగా ఇది హైడ్రా అందరి కోసం పనిచేస్తుంది అనే విధంగా కూడా హైడ్రా ఈ రోజు మైనింగ్ కు సంబంధించినటువంటి అక్రమాలకు పాల్పడుతున్న వాటిని పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకవైపు మనం ఇప్పుడు ఈ చర్యలు తీసుకోవడము పర్యావరణ రక్షణ గురించి అంటారా? దీని వెనుక ఇంకేమైనా రాజకీయ కోణం ఉందేమన్నా అంటారా? వికాస్ మనం చూసుకున్నట్లయితే ఒకవైపు రాజకీయంగా బలంగానే మనం చూసుకున్నట్లయితే ఆరోపణలు వచ్చినాయి. ఏదైతే శ్రీ రాఘవ్ క్రెషర్ సంబంధించి అటు అసెంబ్లీలో కావచ్చు ఇటు ప్రతిపక్ష నేతలు ఏదైతే అక్కడికి పోయి పరిశీలించడం జరిగింది. దీనివల్ల పెద్ద ఎత్తున కాలుష్యం కావచ్చు, అట్లనే ఆ బాంబుల మూతలకు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు చేసింది. మరి ఈ నేపథ్యంలోనే హైడ్రా కావచ్చు అటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కావచ్చు వెంటనే స్పందించింది అనుకోవచ్చు. ఒకవైపు ఇది రాజకీయంగానైతే ఒక దుమారం లేపిన విషయం తెలుసు. అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు బడా నేతలు ఉన్నారు అని చెప్పేసి కూడా ఆరోపించారు. మరి మొత్తానికైతే ఎట్టకేలకు హైడ్రా అయితే ఒక నిర్ణయం తీసుకున్నది. అక్కడ ఉన్నటువంటి స్టోన్ క్రషర్స్ అయితే కూల్చివేసింది. వికాస్ థ్యాంక్ యూ లెనిన్.